బాలుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, విశ్వాసులారా, ఈ క్రిస్మస్ పండుగ పరిశుద్ధ సమభక్తపు ఆరాధనలో, క్రిస్మస్ పండుగ మొదటి ఆరాధనలో తెల్లటి వస్త్రాలు ధరించుకొని దూతలుగా ఈ ఆరాధనలో పాలు పొందినటువంటి సంఘస్థులైన మీ అందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. చదువుకున్నటువంటి వచనములో ఈ సువార్త భాగాన్ని 2వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు ఈ ఉదయకాలం మనం ఈ క్రిస్మస్లో మనం ధ్యానించబోతూ ఉంటున్నాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట. హేరోదు రాజుగా ఉన్న దినముల వెట, అనగనగా ఒక రాజు అన్నట్టు, ఆయన రాజుగా ఉన్నటువంటి దినములలో యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన రోజు. దేవునికి స్తోత్రం. ఎవరు పుట్టినరోజు? ఈరోజు ఎవరు పుట్టినరోజు? యేసు పుట్టినరోజు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. రాజేమో హేరోదు, రోజేమో యేసుధర. దేవునికి స్తోత్రం. అంటే హేరోదు రాజుగా ఉన్నప్పుడు యేసు ఒక్కడే పుట్టాడా అని ప్రశ్నించుకుంటే ఆలోచించండి. రాజైనటువంటి హేరోదు లేదా హేరోదు రాజుగా ఉన్నటువంటి రోజుల్లో యేసు ఒక్కడే పుట్టాడా? కాదు, అనేక మంది పుట్టి ఉండి ఉంటారు. కానీ చాలా ప్రత్యేకంగా యేసును గూర్చి ఎందుకు రాయబడింది? యేసును గూర్చి ఎందుకు చెప్పబడింది? రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మటని, యేసు పుట్టాడని ఎందుకు చెప్పబడింది? ఒక అధికారు, ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి అధికారం ఉన్నప్పుడు ఒక్కడే పుడతాడా? ఏమ్మా, ఆ రాజ్యంలో, రాష్ట్రంలో ఒక్కడే పుడతాడా? ఎంతోమంది పుట్టుండొచ్చు. కానీ వారి జన్మం గురించి రాయబడలేదు. కానీ ఒక్క యేసు జన్మం గురించే రాయబడింది. ఎందుకు తెలుసా? యేసు పుట్టుక ప్రపంచానికి చరిత్ర అయిందరా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. యేసు జన్మం, యేసు జననం ప్రపంచ చరిత్ర అయింది. యేసు పుట్టుక. అందుకు ఎందరో మహానుభావులు అన్నట్టు, అందరికీ వందనాలు అన్నట్టు, ఎంతోమంది పుట్టిన క్రీస్తు పుట్టుక ఎంతో ప్రత్యేకమైనది, ఎంతో వింత విచిత్రతను గొల్పించే రీతిగా ఉన్నది క్రీస్తు పుట్టుక. అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టాడని. ఇక ఏం జరిగిందో ఆ ప్రయాణంలోకి వెళదాం. పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, ఎక్కడికి వచ్చారట? యెరూషలేముకు వచ్చారట. వారు ఎక్కడికి వెళ్ళాలి అసలు? వారి ప్రయాణం తూర్పు దేశం నుండి ప్రారంభించబడి వారు ఎందుకు ప్రయాణమై వచ్చారు? యేసు ప్రభు వారిని చూడడానికి, యేసు ప్రభువును దర్శించుకోవడానికి. మనం బయటికి వెళ్తే ఏంటి ఈరోజు పొద్దుటే వెళ్ళారు గుడికనంటే ఏమంటారు? క్రిస్మస్ పండుగ అండి, క్రీస్తును దర్శించుకోవడానికి వెళ్ళామని మనం ఎలా చెబుతామో, వారు కూడా దైవ దర్శనం కోసం వచ్చారు, క్రీస్తును దర్శించుకోవడానికి వచ్చారు. ఆ రోజున యేసును దర్శించడానికి, యేసు జననాన్ని వారు కళ్ళారా చూడడానికి తూర్పు దేశం నుండి తరలి వచ్చారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు యెరూషలేముకు వచ్చట. వారు అడుగుతున్న మాట ఏంటో చూద్దాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఒక ఆలోచన. వీరు ఈ హేరోదు దగ్గర రావడానికి గల కారణం ఏంటై ఉండొచ్చో, ఏమై ఉండొచ్చో? వారిని నడిపించడానికి ఒక నక్షత్రం వారు కనిపించింది. నక్షత్రం యొక్క జాడను బట్టి వారు వచ్చారు. వచ్చి ఎక్కడికి వచ్చారనంటే హేరోదు రాజు దగ్గరికి వచ్చారు. అంటే వీరి ఆలోచన ఏమై ఉంటుందనంటే, రాజుగా పుట్టినవాడు కదా,
యూదులకు రాజు కదా, రాజుకు తెలిసి ఉంటుందన్నా ఆలోచనతో వచ్చి ఉండాలి. లేదా రాజు కదా, గొప్ప అంతఃపురంలో భవంతుల్లో పుడతాడు తప్ప మనలాంటి పశువుల పాకలో గుడిసెలో పుట్టడని ఆలోచనతోనైనా వారు రాజు దగ్గరకు వచ్చి ఉండాలి. అందుకు వారు అడుగుతున్నారు, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? నిజంగా క్రీస్తు యొక్క క్రిస్మస్ జర్నీలో క్రీస్తు యొక్క జననం ఎలా ఉందంటే, వారు అనుకున్నట్టుగా లేదు, రాజు అనుకున్నట్టుగా అంతకంటే లేదు. వాస్తవంగా చెప్పాలంటే జ్ఞానులు చెప్పేదాకా రాజు అయినటువంటి హేరోదుకు యేసు పుట్టిన సంగతి తెలియదరా. వీరు చెబితే కానీ వారికి తెలిసింది, ఆ రాజ్యానికి ఆ రాజుకు తెలిసిందండి. ఈ మాట ధ్యానిస్తుంటే మన జీవితాలను ఈ క్రిస్మస్లో తొంగి చూడగలిగితే ఒక ప్రశ్న మన మనస్సులో మెదలాడుతుందరా. అదేంటో తెలుసా? వారు ఆ రోజున తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు దగ్గరకు వచ్చి యేసు ఎక్కడున్నాడని అడిగినట్లుగా ఆ వాక్యాన్ని మనం అన్వయించుకుంటే క్రిస్మస్లో క్రీస్తు ఎక్కడున్నాడు? ఎప్పుడైనా ఎతుకులాడావా? ఎప్పుడైనా ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నామో? ఒక మనిషికి ఒక 50 సంవత్సరాలు 30 సంవత్సరాలు అనుకుంటే 30 క్రిస్మస్లు చేసుకుని ఉంటాం. 50 సంవత్సరాలు అంటే 50 క్రిస్మస్లు అయిపోయి ఉంటాయి. ఒకవేళ అన్ని క్రిస్మస్లు దాటుకుంటూ ఇక్కడికి వస్తే ఈ క్రిస్మస్లోనైనా మనం ఆలోచించాల్సింది ఏంటో తెలిసిన? వారి అన్వేషణ, వారి ఆలోచన, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, క్రిస్మస్లో క్రీస్తు ఎక్కడా? క్రిస్మస్లో నీవు జరుపుకుంటున్న క్రిస్మస్ ఉందే, మనం జరుపుకుంటున్నటువంటి గొప్ప క్రిస్మస్ ఉందే, ఈ క్రిస్మస్లో క్రీస్తు ఎక్కడా? ఇంకొక ఆలోచన చెప్పమంటారా? అసలు క్రీస్తు ఉన్నాడా నీ క్రిస్మస్లో? అది కూడా ప్రశ్నే కదా. క్రిస్మస్లో క్రీస్తు ఎక్కడా? రెండవ ఆలోచన, అసలు నువ్వు జరుపుకునే క్రిస్మస్లో క్రీస్తు అంటూ ఉన్నాడా లేదా? వారు వచ్చి అడుగుతున్నారు, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? మనం జరుపుకునే క్రిస్మస్లో క్రీస్తు ఉన్నాడో లేదో మీరే ఆలోచించుకోండి. పండగ వచ్చింది కదా, అసలు ఎక్కడెక్కడ అన్నీ మనం చూస్తాం, ఎక్కడెక్కడ ఏదేది ఎక్కడ ఉందో బూజులన్నీ దురిపంటాం కదా. అవునా కదా? ఇల్లు, బూజులు, బట్టలు, మొత్తం ఇల్లంతా ప్రక్షాళన చేసుకుంటాం. ఒక మాటలో చెప్పటం, మురికంతా వదిలిచ్చేసాం. అవునా? సర్ఫ్ ఎక్సెల్ అన్నట్టు కదా, మురికంతా వదిలిచ్చేసాం. ఇంతకీ ఏదేది ఎక్కడుందో అన్నీ సర్దుకున్నామేమో, కానీ అసలు క్రీస్తు ఎక్కడున్నాడు చూడలేదేమో, క్రీస్తు ఎక్కడున్నాడు ఆలోచన లేదేమో. ఇంత చేస్తున్నటువంటి మనలో ఈ పండుగలో క్రీస్తు ఎక్కడా? క్రీస్తు లేకుండా పండుగ చేస్తున్నామేమో. ఈ ఉదయకాలం ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించాలి. ఈ మాటలు మనకి ఎంత ఆలోచన ఇస్తున్నాయి చూడండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? క్రిస్మస్లో క్రీస్తు ఎక్కడా? మనం జరుపుకుంటున్నటువంటి క్రిస్మస్ ఏంటో తెలుసా? ఇంతవరకు మనలో క్రీస్తు పుట్టాడని, మన వంటి వాడిగా క్రీస్తు వచ్చాడని, మానవుడుగా మనలో పుట్టాడని మనం క్రిస్మస్ జరుపుకుంటున్నామేమో. నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా? క్రీస్తు పుట్టాడని, పశువుల శాలలో పసిబాలుడుగా జన్మించాడని ప్రపంచమంతా క్రిస్మస్ను జరుపుకుంటున్న రీతిగానే మనము కూడా జరుపుకుంటూ ఉన్నామేమో ఇంతవరకు. అది ఒక విధమైనటువంటి క్రిస్మస్ అయితే, దీన్ని మరోలా చెప్పాలంటే మన జీవితాలకు నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా? మనము క్రీస్తులో పుట్టినదే నిజమైన క్రిస్మస్. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం.